గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రాత్రి నేను చేసింది అయితే రిస్క్ అనే అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ నైట్ టైం అండి ఒడిశా అంతా కూడా చాలా రిస్క్ గా ఉంటదండి. మనకి పూరి కోనార్క్ సైడ్ అయితేనండి ఇంకా రిస్క్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ బైక్స్ లోపల పెట్టుకుని సెటర్ వేసుకుని మరి ఉంటారనమాట. ఎందుకంటే కొంచెం నైట్ టైం దొంగలు ఎక్కువగా ఉంటారంట ఇక్కడ. నేనైతే ఇక్కడ బొంకు 10కి క్లోజ్ అయిపోయిందండి. అందుకు కొంచెం నేనైతే రాత్రి అంతా కూడా ఇబ్బంది పడ్డాను అనమాట. సేఫ్ సైడ్ ఎందుకంటే రాత్రి ఏం జరగలేదు, కానీ ఏం చెప్పలేమండి ఇప్పుడు ఎలా ఉంటుందని. చూస్తున్నారు కదా, కింద బెడ్ లేదనమాట. బెడ్ కుదిరితే తీసుకుంటాను, అంటే అమౌంట్ సరిపోకని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. కానీ బెడ్ తీసుకోవాలి, ఎందుకంటే బొంకుల్లో పడుకున్న స్టే చేసినప్పుడు కింద వేడి అనేది బాగా హీట్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నైట్ అంతా కూడా ఇంకా ఇక్కడ బట్టలు అవి వాష్ చేసుకుని ఇంక ఇక్కడ ఆరబెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా కూడా జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఇలాగా పలచగా ఉండేవి ఆఫెన్స్ హీట్ అయిపోతేనండి గమ్ముని మనం వాష్ చేసుకోవడానికి ఏంటి అవి ఆరటానికి కూడా తొందరగా ఆరుతాయి అనమాట. అప్పుడు